సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇంతవరకు మనం జాగ్రత్త అవస్థలో ఏ స్వరూపంలో ఉంటాం? ఏ స్వరూపంలో కథమాత్మీతి అన్నప్పుడే యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర జ్యోతి పురుష సా సమానస్సన్నుభౌ లోకావనుసంచరతి ధ్యాయతీవా లేలాయితీవా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి మృత్యోరూపాణీతి అని మనకు మరి స్వప్నావస్థ లోపట మనం స్వయం జ్యోతి ఎట్లయినామో మన స్వరూపం ఏంది, జాగ్రత్తల్లోనేమో సూర్యజ్యోతి, చంద్రజ్యోతి, అగ్నిజ్యోతి, వాక్కుజ్యోతిలు అయిపోయిన తర్వాత స్వప్నంలో సుషుమ్న నాడులు ఇవన్నీ దూరాయి కదా. అప్పుడు మరి ఏది జ్యోతి అంటే ఆత్మజ్యోతి. అంటే ఆత్మ ఎట్లుంటుందంటే అది మన హృదయం లోపలనే, హృదయం లోపల మనం ఉంటాం. మన చైతన్యాన్ని అది అందిపుచ్చుకొని ఇక అది మనం ఒకటై సమాన సన్ ఉభవ లోకం అంటే ఈ జన్మలో రాబోయే జన్మలో మనకు ఈ సంచారం ఉంటుందని జాగ్రత్త స్వరూపాన్ని, స్వప్న స్వరూపాన్ని, సుషుప్తి స్వరూపాన్ని మొత్తం చెప్పిండు అనమాట. సవా ఏష ఏతస్మిన్ బుద్ధాంతే రత్వా చరిత్వా దృష్టవ్య పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతా ఏవ సా ఎత్తత్ర కించిత్ పశ్యత్యనన్వాగతస్థేన భవత్య సంగోఖ్యం పురుష. జాగ్రత్త అవస్థ నుండి స్వప్నావస్థకు పోయేప్పటికీ ఈ జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి కార్యకరణ సంఘాతం ఎంత ఉన్నదో అంత ఊడిపోయింది. అది నిజంగానే ఈ శరీరం అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి శరీరం ఇదంతా మనమే అయితే అది వదలడానికి వీలు పడదు. కాబట్టి దానికి మనకు సంబంధం లేదు. అసంగోఖ్యం పురుష అంటే మనం జాగ్రత్త శరీరానికి, జాగ్రత్త కార్యకరణ సంఘాతానికి మనం సంబంధం లేకుండా వేరే ఉన్నాం అన్నాడు. ఆ తర్వాత సవా ఏష ఏతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్టవ్య పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాంతాయైవ. తర్వాత స్వప్నావస్థకు వచ్చి అక్కడ కూడా మరి అక్కడ కూడా మనకు ఈ 19 అవయవాలతోటి అక్కడ ఒక శరీరాన్ని నిర్మాణం చేసుకొని మళ్ళీ శరీరం లోపల మరి దూరి జాగ్రత్త అవస్థలో ఏ విధంగా వ్యవహారం చేసినామో ఆ విధంగానే స్వప్నావస్థలో కూడా అన్ని వ్యవహారం చేసి అక్కడ భార్య, పిల్లలు, సంసారాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వర్గాలు, నరకాలు ఏంటివేంటో వాళ్ళ ప్రారంభం కోసం కొద్ది అనుభవించి ఆ తర్వాత మళ్ళీ తిరిగి జాగ్రత్తకు వచ్చినాం. మరి అదే ఇప్పుడు సా ఎత్తత్ర కించిత్ పశ్యత్య అనాన్వాగత స్థేన భవత్యసంగోఖ్యం పురుష. తత్ర అంటే స్వప్నావస్థలో మనం అక్కడ ఉన్నటువంటి స్థూల శరీరం కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రపంచం కానీ, మనకు స్వప్నావస్థలు కూడా శరీరం ఉంటుంది కదా, కార్యకరణ సంఘాతం ఏదైతే ఉంటుంది కదా, అక్కడ కూడా ఏదో విపాకం ఉంటుంది కదా, అవన్నీ వదిలిపెట్టి ఇక్కడ వచ్చినాం కదా. మరి ఆ స్వప్న శరీరం కూడా మనదైతే జాగ్రత్తకు రావాలి కదా, అది కూడా రాలేదంటే దానికి కూడా మనకు సంబంధం లేదు. అంటే జాగ్రత్త అవస్థకు సంబంధం లేని, స్వప్నావస్థకు లేని సంబంధం లేని ఒక స్వరూపం ఉంది మనది, ఒక స్వరూపం ఉంది. అది ఎట్లుందంటే యథాశేనోవా సుపర్ణోవా విపరిపత్య శ్రాంత సంహత్యపక్ష సమలయాయ ధ్రియతే ఏవమేవాయం పురుష ఏతస్మాంతాయ ధావతే ఇతర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తద్వా అస్య ఏతదతిచ్ఛంద అపహత పాప్మ అభయగం రూపం తద్యత ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేదా నాంతరం. ఏవేమేవాయం పురుష ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేదా నాంతరం తద్వా అస్య ఏతదాప్తకామం ఆత్మకామం అకామగుం రూపగుం శోకాంతరం. ఆ సుషుప్తి అవస్థలో మరి జాగ్రత్త సంబంధం లేని, స్వప్న సంబంధం లేని, ఇప్పుడు జాగ్రత్త శరీరం మనం కాకపోతుంది, మరి స్వప్న శరీరం కాకపోతుంది, మరి అంతకి ఎవరు మనము అనేది స్వప్న అవస్థలో మనం సుషుప్తి అవస్థకి వెళ్ళి సుషుప్తి అవస్థలో మనం ఈ విధంగా ఉంటాం. అది మన నిజమైన స్వరూపము అని వర్ణించుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసినాం అన్నమాట. ఆ సుషుప్తిలో ఉన్న ఆనందమే మాత్రాం ఉపజీవంతి. ఆ సుషుప్తిలో ఉన్నటువంటి ఆ ఆనందం ఉంది కదా,
అది కర్మజన్యమైన ఆనందం కాదు, ఉపాసనజన్యమైన ఆనందం కాదు, పుణ్యపాపాలతో సంబంధం లేని ఆనందం, స్థూల సూక్ష్మ శరీరాలతో సంబంధం లేని ఆనందం అన్నమాట. ఆ ఆనందంలో ఒక భాగాన్ని మాత్రమే ఈ ప్రపంచం అంతా బ్రహ్మాది స్తంభ పర్యంతం అనుభవిస్తున్నారు అని పుణ్యాత్మల యొక్క లోకాలు చూపించింది అనమాట. పాపాత్మలు అంటే అన్ని కొలతలు, దానికి కొలతలు అందే కాబట్టి మరి చక్రవర్తి యొక్క పుణ్యము, చక్రవర్తికి 100 పుణ్యము పితృలోకంలో, వాళ్ళకంటే 100 పుణ్యం గంధర్వలోకంలో, వాళ్ళకంటే 100 పుణ్యం దేవలోకంలో, వాళ్ళకంటే 100 పుణ్యం ఆజాన లోకంలో, ఈ దేవలోకం వరకు ఇది కామహతులు వీళ్ళు, అంటే సంకల్పం చేసి కోరికలతో చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆజాన లోకము, తర్వాత ప్రజాపతి లోకం, తర్వాత బ్రహ్మలోకంలో వీళ్ళు కామము లేకుండా కొంతమంది ఉపాసన కర్మలు చేస్తారు కదా, వాళ్ళ గతులను ఉపదేశించి మరి ఇదే బ్రహ్మలోకము, ఏషైవ పరమానంద ఏష బ్రహ్మలోక, ఇంతకంటే మించినటువంటి ఆనందం సృష్టిలో ఇంకోటి లేదు. ఈ ఆనందానికి, ఈ లోకానికి ఇదే పరమావధి. ఓ జనక చక్రవర్తి, నువ్వు ఉండేదేమో సామాన్యమైన చక్రవర్తి స్థానంలో, అసలు బ్రహ్మానందం అంటే అక్కడుంది. ఎక్కడ? బ్రహ్మదేవుడి దగ్గర ఉంది. బ్రహ్మలోకంలో ఉండి అంత ఉన్నతమైనటువంటి అది అంత ఉన్నతమైనటువంటిది అది ఆనందము. ఏష ఏవ పరమానంద ఏష బ్రహ్మలోక అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మరి సరే, నేనుండి చక్రవర్తి కదా, మరి నేను అక్కడ బ్రహ్మత్వాన్ని పొందాలంటే మరి ఏం చేయాలా అని అడుగుతాడేమో అనుకున్నాడు అనమాట. ఏం చేయాలని అడుగుతారు అనుకుంటు. కానీ ఈయన ఏమన్నాడంటే, మరి ఇదంతా చెప్పినందుకు స్వామి, సోహం భగవతే సహస్రం దదామి, గురు రుణం అనేది మనకు ఉండకూడదు. గురు రుణం ఉన్నవాడికి మళ్ళీ ఇంకెన్నో జన్మలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంక ఇబ్బందులు అంటే జన్మనే కదా ఇబ్బంది. అందుకనే నువ్వు ఈ చెప్పినావు కదా, ఈ మాత్రమని, సుషుప్తిలో ఉన్న ఒక మాత్రనని, అది ఇంత విషయం నాకు తెలియజేసినందుకు నీకు ఇంకో 10,000 సమర్పించుకుంటున్నాను. ఇక అతబూర్ధం విమోక్షాయైవ బ్రూహీతి. నువ్వు అంతా చెప్పింది. ఇప్పుడు మనము పుట్టిన తర్వాత జీవులు, బ్రహ్మదేవుడు కానీ, లేకపోతే ఇంద్రుడే కానీ, మీరే కానీ, నేనే కానీ, ఈ 84 లక్షల జీవరాశులు కానీ పుట్టిన తర్వాత ఉండే స్థితి చెప్పిండు. ఇది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నావస్థ, ఇది సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ ఇట్లుంటుంది, స్వప్నావస్థ ఇట్లుంటుంది, సుషుప్తి అవస్థ ఇట్లుంటుంది. ఈ విధంగా జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాము, స్వప్నావస్థలో మనం ఉన్నాం, సుషుప్తి అవస్థ మూడిట్లో కూడా మనం ఈ అవస్థలకు లేని స్వరూపంలో ఉన్నాం మనం. స్వయం అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి, స్వయం జ్యోతి స్వరూపాన్ని, అసంగ స్వరూపాన్ని ఈ పుట్టినాం కదా, ఆ పుట్టిన తర్వాత ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త చక్రం లోపల ఈ బ్రహ్మాండం ఏ విధంగా తిరుగుతున్నది, బ్రహ్మాండంలో మనం ఏ విధంగా ఉన్నాం, బ్రహ్మాండంలో మనం ఏ విధంగా ఉన్నాం, జాగ్రత్తలో మన స్వరూపం ఏంది, స్వప్నంలో మన స్వరూపం ఏంది, సుషుప్తి మన స్వరూపం ఏందని తిరుగుతున్నాడు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇది ఒక చక్రం. రోజుకొక జాగ్రత్త, రోజుకొక స్వప్నము, రోజుకొక సుషుప్తి అన్నమాట. ఈ విధంగా రోజుకొకటైతే సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 360 అవుతుంది. ఏదో రోజు చక్రాలు ఆగిపోయేది కదా, ఏదో ఒక రోజు ఈ చక్రాలు ఆగిపోవాలి కదా మరి. ఎందుకంటే ఇది విపాకంతో కూడుకున్న శరీరం, ఇది దీనికి జాతీయ ఆయుస్సు భోగం ఉంది. అది మరి జాతీయ ఆయుస్సు భోగంలో ఆయుస్సు ఒకటి ఉంది కదా మధ్యలో. ఈ ఆయుస్సు అయిపోగానే ఈ శరీరానికి సంబంధించిన జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటివి పోతాయి. ఇక మరి ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తుల గురించి నేను బోధించిన. ఇప్పుడు ఇంకా చెప్పేది ఏంటంటే రాబోయే జన్మ ఎట్లా వస్తుందని. ఈ జన్మ చెప్పేసిన, ఈ జన్మ చెప్పేసిన. ఇక మరి ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ వస్తుంది కదా, మరి అక్కడ ఇంకో చక్రం కదా. కాబట్టి ఎక్కడైతే మనం మొదలుపెట్టిండో ఇక్కడ జ్యోతిర్బ్రాహ్మణంలో ఈ జన్మకు సంబంధించిన జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడింటినే చెప్పిండు అన్నమాట. జాగ్రత్తలో మనం ఏ స్వరూపంలో ఉన్నాం, స్వప్నంలో మనం ఏ స్వరూపంలో ఉన్నాం, సుషుప్తిలో మనం ఏ స్వరూపంలో ఉన్నాం. అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహి అన్నాడు కదా.
ఇదంతా బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల చక్రంలో తిరుగుతున్నాం కదా. ఈ తర్వాత ఈ చక్రం అయిపోయిన తర్వాత అంటే ఈ జాతి ఆయుస్సు భోగం అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు ఆ శరీరంలో ఉన్నారు, నేను ఈ శరీరంలో ఉన్నా, నేను జాతి ఆయుస్సు భోగాన్ని తీసుకొచ్చిన, మీరు జాతి ఆయుస్సు భోగాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశులు కూడా జాతి ఆయుర్భోగాలతో ఆధారపడి మీరు బతుకుతున్నారు అనమాట. ఈ జన్మ అయిపోయిందనుకో, ఈ జన్మ అయిపోయిందనుకో, మళ్ళీ తర్వాత పరిస్థితి ఏంది అంటే మనకు మోక్షం వస్తుందా? మనకేమన్నా మోక్షం ఏమైనా వస్తుందా? వీడికి అయిపోద్ది కదా, ఇది అయిపోయిన తర్వాత మోక్షం ఏమైనా వస్తుందా అంటే ఆ విషయం చెప్తున్నాను అనమాట. అంటే మోక్షాయ అన్నాడు కదా, అసలు మోక్షం మరి ఇక్కడికి అయిపోయిందా ఇంకా ఏమైనా ఉన్నదా అనే విషయం గురించి సవా ఏష ఏతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్టవ్య పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాంతాయైవ. మనకు ఇదే బ్రాహ్మణంలో 17వ మంత్రం ఉంది. ఇదే బ్రాహ్మణంలో 17వ మంత్రంలో సవా ఏష ఏతస్మిన్ బుద్ధాంతే రత్వా చరిత్వా దృష్టవ్య పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయైవ అని ఉంటుంది చూడండి అక్కడ. 17 తీయండి, 17వ మంత్రం. దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయైవ అన్నాడు కదా. మళ్ళీ దాని తర్వాత తద్యథా మహామత్స్య ఉభయ కూలి అనుసంచరితి, దాని 18వ మంత్రంలో ఉంటుంది, ఎమ్మడే ఉంటుంది కదా. ఇక ఇక్కడ వదిలిపెట్టిండు. మనం అక్కడికి పోయిన తర్వాత, స్వప్నానికి పోయిన తర్వాత జాగ్రత్త అయింది, స్వప్నమైంది, సుషుప్తి అయింది, అక్కడే వదిలిపెట్టినాం. ఇక అది స్వప్నానికి పోయిన తర్వాత ఏమవుతుందని చెప్పలే. ఇక అక్కడ చెప్పలేదు. నువ్వు నెక్స్ట్ జన్మ దాంట్లో చూస్తావని నువ్వు అన్నాం కదా, అది చెప్పలేదు. ఇంక ఏం చెప్పదలుచుకున్నాడో అక్కడ చెప్పలేదు. ఆ మంత్రం అక్కడి వరకే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈ మధ్యలో ఈ సుషుప్తి గొడవ అంత వచ్చింది కదా. ఈ సుషుప్తి గొడవ అంటే సంచారం అనేది రెండిట్లనే ఉంది. జాగ్రత్త స్వప్నంలో సంచారం ఉంది, సుషుప్తిలో సంచారం లేదు. ఈ సంచారం అనేది ఈ జన్మతోటి ఆగిపోతుందా? తద్యథా మత్స్య ఉభయకూలే అనుసంచరతి పూర్వంచ అపరంచ ఏవమేవాయం పురుష ఏతా ఉభావంతా అనుపశ్యతి స్వప్న అంతంచ జాగ్రత్త అంతంచ అని 18లో చెప్పిండు కదా. అది చేప ఏ విధంగానైతే ఒక మహానదిలో ఆవిడ ఈవుడు తిరుగుతున్నట్టుగా మనం జాగ్రత్త నుండి స్వప్నం నుండి జాగ్రత్త నుండి స్వప్నం తిరుగుతూ మరి మనకు వినాశనం లేకుండా అట్లనే తట్టుకొని యుగాల నుండి వస్తున్నాం కదా. కొన్ని 100 కోట్ల యుగాల నుండి మహామత్స్య మనం వస్తున్నాం కదా. ఈ జాగ్రత్త స్వప్నం ఈ సంచారం అనేది జన్మతోటి ఆగిపోతుందా? మళ్ళీ తర్వాత పరిస్థితి ఏంటిది అనేది ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే సుషుప్తి అనేది, సుషుప్తిలో సంచారం లేదు కదా, అది స్వరూపం. అది స్వరూపం. ఆ స్వరూపాన్ని గురించి వర్ణించిన తర్వాత అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి అన్నాడు కదా. ఇక నుండి మోక్షాన్ని అంటే మనకి ఇంకా జాగ్రత్త స్వప్నం నడుస్తుంది కదా. ఇది ఎంతకాలం ఉంటుంది, దీని తర్వాత ఏమవుతుంది అనేది ఇక్కడికి ఇది పాయింట్ అన్నమాట. ఇక్కడ అర్థమైందా? అందుకనే మనకి ఎక్కడైతే స్వప్నాంతాయైవ అన్నాడో ఆ స్వప్నం నుండి మళ్ళీ జాగ్రత్త తీసుకొచ్చుండు. 17వ మంత్రం నుండి 34వ మంత్రానికి లింకు ఎక్కడ వదిలిపెట్టినామో మళ్ళీ అక్కడ నుండి నడుస్తున్నాం. ఇప్పుడు ఓ చోట మనం కూర్చున్నాం. ఇక కూర్చొని సుషుప్తిని గురించి 1 గంట 2 గంటలు మాట్లాడుకున్నాం. 17వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు మొత్తం కూర్చొనే మాట్లాడుకున్నాం. ఇక మాట్లాడుకున్న తర్వాత ఆ సుషుప్తి అది అటుకి అయిపోయింది. ఇక సంచార వ్యవహారం. ఇక సంచారం మరి జాగ్రత్త నుండి స్వప్నానికి వచ్చింది కదా, మళ్ళీ ఏమైంది? మనం జాగ్రత్త నుండి స్వప్నానికి పోయినాం, మళ్ళీ ఏమైంది అంటే మళ్ళీ బుద్ధాంతాయైవ సవా ఏష ఏతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాంతాయైవ. అప్పుడు స్వప్నానికి వెళ్ళి, స్వప్నం నుండి సంప్రసాదంలోకి వెళ్ళి, సంప్రసాదం అంటే సుషుప్తిలోకి వెళ్ళి, ఇది పద్ధతి అన్నమాట, తప్పించుకోవడానికి లేదు. స్వప్నానికి వెళ్ళిందంటే సుషుప్తికి తప్పకుండా వెళ్తుంది. ఆ సుషుప్తిలో కొంచెం సేపు మనం ఉండి ఆ తర్వాత మళ్ళీ స్వప్నానికి వచ్చి ఆ స్వప్నంలో మళ్ళీ ప్రారంభ దోషాత్తు ఈ వ్యవహారాలు అన్నీ అయిపోయిన తర్వాత
మళ్ళీ జాగ్రత్తకు వస్తున్నాం. ఇక మళ్ళీ జాగ్రత్తకు వస్తున్నాం అన్నమాట. జాగ్రత్త నుంచి స్వప్నంకి వెళ్ళి, స్వప్నం నుంచి సుషుప్తికి వెళ్ళి, సుషుప్తి నుంచి మళ్ళీ స్వప్నంకి వచ్చి, స్వప్నం నుంచి జాగ్రత్తకు వస్తాం. ఎలా వెళ్ళామో మళ్ళీ ఎలా వస్తాం. ప్రతిన్యాయం ప్రతియోన్యాద్ అన్నాడు కదా. ప్రతిన్యాయం ప్రతియోన్యాద్. ఎట్లా పోయినావు అట్లా రావాలా, ఎట్లా అనుభవించుకుంటూ వచ్చినావు అట్లా అనుభవించుకుంటూ రావాలా. ఒకటి మార్గము, ఒకటి అనుభవం, రెండు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధాంతాయైవ ఇప్పుడు మళ్ళీ మేలుకున్నాం మనం. ఇక ఆడ పడుకొని 17 దగ్గర పడుకున్నాము, 34 దగ్గర మేలుకున్నాం. ఇక మిగతాదంతా సుషుప్తుల్లో ఉన్నాం ఇప్పటివరకు మనం. సుషుప్తులో ఆనందం అంతా ఉంది. ఆ స్వప్నం నుండి మళ్ళీ జాగ్రత్తకు వచ్చేసినాం. బుద్ధాంతాయైవ వచ్చింది కదా. ఆ తర్వాత ఇట్లా ఈ విధంగా చక్రం తిరుగుతూ ఒకరు 20 ఏళ్ళకే పోతారు, కొంతమంది 30 ఏళ్ళకే పోతారు. అంటే శరీరాన్ని త్యాగం చేస్తారు కదా. కొంతమంది 50 ఏళ్ళు, కొంతమంది 100 ఏళ్ళు. ఇప్పుడు మనది 100 సంవత్సరాలు. ఇది కుక్కది, గాడిదది ఇట్లాంటి వాటికి 20 సంవత్సరాలు. కొన్ని 1 సంవత్సరం, కొన్ని 1 రోజు, కొన్ని 2 రోజులు. మరి మన ఆయుస్సు కంటే పితరులోక ఆయుస్సు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకంటే గంధర్వులది ఎక్కువ ఉంటుంది, వాళ్ళకంటే దేవతలది ఎక్కువ ఉంటుంది, వాళ్ళకంటే ఆజానజులది ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకంటే ప్రజాపతిది ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మ ఉన్నాడు కదా, ఆ బ్రహ్మకు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మరి ఆయన కూడా ఈ జాగ్రత్త స్వప్నాలలో తిరిగి మెలుకొని కూర్చున్నాడు అనుకో, మరి ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? ఇట్లా తిరుగుతుంటాడా మొత్తం ప్రళయ పర్యంతం? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. బ్రహ్మ అయినా సరే, ప్రజాపతి అయినా సరే, ఆజానజులైనా సరే, ఇంద్రులైనా సరే, గంధర్వులైనా సరే, పితరులైనా సరే మళ్ళీ తిరిగి భూలోకానికి రావాల్సిందే. కానీ రావాలంటే ఎట్లా వస్తారు? దానికి ఒక మార్గం ఉండాలిగా. ఇప్పుడు జాగ్రత్త నుండి స్వప్నం నుండి సుషుప్తికి పోయి మనకు అనుభవం ఉంది, మనకు రోజు అనుభవం ఉంది. కానీ ఈ ఆయుస్సు తీరిన తర్వాత మళ్ళీ జాగ్రత్త స్వప్నం సుషుప్తులు మనకు రావాలంటే కొత్త శరీరం రావాలి కదా. మరి ఈ ప్రయాణం ఒక శరీరంలో ఉండి జాగ్రత్త స్వప్నం సుషుప్తులు అనుభవించేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరి ఈ శరీరం నుండి ఇంకొక శరీరానికి పోవలేదు, విద్య ఉన్నది కదా ఒకటి. దీన్నే కదా బంధనం అంటారు, దీన్నే బంధనం అంటారు కదా. ఇదేమో శరీర బంధనం వీడికి అయిపోయింది. మళ్ళీ జన్మబంధనం ఉంది కదా. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ. ఇప్పుడు ఒక జాగ్రత్త తర్వాత ఒక జాగ్రత్త, ఒక స్వప్నం తర్వాత ఒక స్వప్నం, ఒక సుషుప్తి తర్వాత ఒక సుషుప్తి. ఈ బంధనం అనేది మనకి ఇప్పుడు రోజు అనుభవంలో ఉంది. అదేవిధంగా జన్మ తర్వాత జన్మ ఇంకో బంధనం లేదు. ఆ బంధనం గురించి మాట్లాడుకోవద్దు. అర్థమైందా? ఏమి జాగ్రత్త స్వప్న సుషుప్తుల బంధనం వరకే మనకు ఈడ ఉపదేశం అయింది. కానీ జన్మ తర్వాత జన్మ ఈ జన్మబంధనం ఉంది కదా. ఈ జన్మబంధనాన్ని గురించి ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ జన్మబంధనం తెలిస్తే కానీ ఇది అంటే ఉపదేశం పూర్తి కాదు. ఉపదేశము పూర్తి కాదనమాట. లేకపోతే చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పాల్సిన అవసరం ఏముంది? అందుకనే ఇప్పుడు జన్మం తర్వాత ఇంకొక జన్మ వస్తుంది కదా, అది ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని గురించి చెప్పు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు వీడికి అయిపోయింది. ఈ చర్చ మళ్ళీ రాదిగా. ఎవరైనా వినాలనుకున్న వాళ్ళు ఈ పాత వినాల్సిందే. ఇక కొత్తది లేదు, ఇది అయిపోయింది. ఇక ఇక్కడ నుండి ఒక జన్మ నుండి ఇంకొక జన్మానికి మనకి ఏ విధంగా వెళ్తాం? మరి దేవదూతలు వచ్చి తీసుకుపోతారా, యమదూతలు వచ్చి తీసుకుపోతారా, విష్ణుదూతలు వచ్చి తీసుకుపోతారా? మరి ఎవరి మనల్ని తీసుకుపోవాలి కదా ఎవరో ఒకరు. మరి పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు కొంతమంది ఏమో విష్ణుదూతలు వచ్చి తీసుకుపోతారు అంటారు, యమదూతలు వచ్చి తీసుకుపోతారు అంటారు, ఇక కొంతమంది ఏమో శివదూతలు వచ్చి తీసుకుపోతారు అంటారు. ఎన్నో రకరకాలు అనుకుంటున్నారు కదా ప్రపంచంలో. ఇంకా అది కూడా తేలిపోద్ది, అది కూడా తేలిపోద్ది అన్నమాట. అదే తద్యథ అనహ సుసమాహితం ఉత్సర్జత్ యాయాత్ ఏవమేవాయం శారీరాత్మ ప్రాజ్ఞేనాత్మన అన్వారూఢ ఉత్సర్జన్ యాతి ఎత్రైత దూర్ధ్వోచ్ఛ్వాసీ భవతి. ఎత్రైత దూర్ధ్వోచ్ఛ్వాసీ భవతి అనేది ముందు అనుకోవాలి.
ఊర్ధ్వోచ్ఛ్వాసం అంటే ఇప్పుడు మామూలుగా చచ్చిపోయినప్పుడు ఎగశ్వాసలు వస్తాయి కదా, అవును. శ్వాసలు వస్తాయి అన్నమాట. ఆ ఎగశ్వాసలు చచ్చిపోయే ముందు ఎగశ్వాసలు వస్తాయి కదా, ఆ ఎగశ్వాసలు వచ్చినప్పుడు ఇక ఏమి జరగబోతుందో చెప్తుండే. ఇక ఎగశ్వాసలు వచ్చినప్పుడు ఇప్పుడే మామూలు శ్వాస ఉంది కదా, అప్పుడు ఎగశ్వాసలు అంటే ఎగిరిపోయే శ్వాసలు, ఇక మనం ఎగిరిపోతాం అన్నమాట. ఎగశ్వాసలు వస్తాయి, ఏగశ్వాసలు. ఆ ఎగశ్వాసలు వచ్చినప్పుడు తద్దు యథా అనహ. అనహ అంటే ఒక ఎద్దుల బండి, ఒక గుర్రం బండి, ఎద్దుల బండి, గుర్రం బండి. ఇప్పుడు లారీ అనుకో, ఓ ట్రైన్ అనుకో, ఏదో ఒకటి వెహికల్, పెద్ద వెహికల్ అనుకో, సుసమాహితం, ఫుల్ లోడ్ అయిపోయింది. ఫుల్ లోడ్ అంటే మామూలుగా అది క్వింటల్ మోసేది ఉందనుకో, 10 క్వింటల్ వేసినాం అనుకో దాని మీద. సమాహితం అంటే మామూలు లోడు, సుసమాహితం అంటే ఫుల్ లోడు. సుసమాహితం ఏమి ఉత్సర్జన్ యాతి. ఆ ఫుల్ లోడ్ వేసినప్పుడు అది మొదటి గేర్ల కదలదు, మొదటి గేర్ల కదలదు. స్పెషల్ గేర్ వేసి ఏదో పెడితే అప్పుడు బయలుదేరేటప్పుడు కుర్రు కుర్రు. అది ఫస్ట్ గేర్ చాలా కష్టం కదా, గుర్రు లోడ్ ఎక్కువైంది. మరి ఏం చేయమన్నా, ఫుల్ లోడ్ అయ్యేప్పటికీ గుర్రు ఆ టైర్లు గీర్లు ఆ గేర్లు అంతా ఒకసారి బండి గిండి మొత్తం కదులుతుంది అన్నమాట. అట్లా కదులుకుంటూ ఉత్సర్జన్ యాయాత్ బయలుదేరుతుంది. యాయాత్ ఏవమే వాయం. అదేవిధంగా శారీరాత్మ, శరీరే భవ శారీర. శరీరం ఏంటంటే మనం సూక్ష్మ శరీరం, బుద్ధిలో కూర్చున్నాం కదా మనము. ఎక్కడ ఉన్నాం మనము? బుద్ధిలో ఉన్నాం. ఏమి ఇప్పుడు బయట ఉండదేమో సర్వాత్మ, ఇప్పుడు మనం శారీరాత్మ, శరీరం సూక్ష్మ శరీరం ఉన్నాం కదా. ఆ శారీరాత్మ ప్రాజ్ఞేన ఆత్మన అంటే మనం ఆ సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యంపై మనకు జ్ఞానం ఉంది కదా, జ్ఞానస్వరూపం. ఆ మన జ్ఞానస్వరూపంతో బయలుదేరుతాం, మన జ్ఞానంతో, మన శక్తితో అన్నమాట. మనం ఎట్లయితే జాగ్రత్త నుండి స్వప్నం నుండి సుషుప్తికి మన శక్తితోటి, మన జ్ఞానశక్తితోటే వస్తున్నాం కదా. ఇప్పుడు కర్రలు ఉన్నాయి, ఏదన్నా కర్రలు ఉన్నాయి, వాటికి జాగ్రత్త స్వప్నం సుషుప్తులు ఉంటాయా? ఎందుకంటే దానికి జ్ఞానం లేదు, దానికి అర్థమైంది కదా. ఆ విధంగా అదొక ప్రణాళిక ఉంది మనకు, జాగ్రత్త స్వప్న ప్రణాళిక ఉన్నది. ఆ విధంగా ఏ విధంగా జాగ్రత్త నుండి స్వప్నం నుండి సుషుప్తికి ఏ విధంగా మనం ప్రయాణం చేస్తున్నామో మన శక్తితోటి, మనం ఆత్మ, మనకు జ్ఞానం. ఆ జ్ఞానం అనేది బుద్ధిలో ప్రవేశించి బుద్ధి కూడా చైతన్యం అయిపోయింది. మరి బుద్ధి చైతన్యం మన చైతన్యం ఒకటి అయిపోయి తాదాత్మ్యాన్ని పొంది సమాన సన్ మన శక్తితోటే ఉత్సర్జని యాతి. ఇక మనకు ఉన్నటువంటి లోడ్ ఉంది కదా, ఈ జన్మలు చేసుకున్న కర్మలు, ఈ జన్మలు మనం ఈ జన్మలో కొన్ని అనుభవిస్తాం, కొన్ని అనుభవించుకుంటూ కొత్తవి చేస్తాం కదా, కొన్ని కొత్తవి చేస్తాయి. ఇప్పుడు పశు జన్మలనేమో కేవలం అనుభవించేదే ఉంటుంది, వాటికి కొత్త కర్మ ఉండదు, వాటికి కొత్త కర్మ ఉండదు. పశు పక్షులు క్రిములు కీటకాలు దేవదారు మొత్తం 14 లోకాలల్లా ఒక మనిషికి తప్ప ఇంకొకటి అది కర్మను అనుభవిస్తుంది తప్ప కొత్త కర్మను చేసుకునే అధికారం దానికి లేదు. ఉంటేగా దేవతలు ఏదైనా చేస్తారేమో, చరిత్రలు అక్కడిక్కడ కనబడుతున్నాయి. కానీ మరి శాస్త్రం ప్రకారంగానైతే అది కూడా వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఏమి మనిషికి మాత్రము మనం ప్రారంధాన్ని పోయిన జన్మలో చేసుకున్న కర్మను అనుభవించుకుంటూ కొత్త కర్మలు చేస్తాడు, కొత్త కర్మలు చేస్తాడు. 10 మందికి ఉపకారమైన చేస్తాడు, 10 మందికి అపకారమైన చేస్తాడు. ఇక లేకపోతే సన్యాసం తీసుకుంటే నాకెందుకు లేని గమ్మునని ఉంటారు. అర్థమైందా? ఈ విధంగా మనము ఈ జన్మలో మనము మనల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది మొత్తం అన్ని ప్రాణుల గురించి చెప్తుంది. ఇది ఈ అనుభవించిన కర్మ బోను మిగులు కర్మ మనం చేస్తాము, అవి చెయ్యి, అవి మనం చేస్తాము, అవి చేయకపోయినా ఇంకా పాత కర్మ ఉంటుంది కదా. మనం ఎద్దులై అనుభవించేది, పిల్లులై అనుభవించేది, కోతులై అనుభవించేది, చెట్లై అనుభవించేది, రకరకాల దేవతలై అనుభవించేది లేదు. దేవతలై అనుభవించేది అంటే దేవతల లోకానికి వెళ్ళిపోదు మనం. అర్థమైందా? ఇక ఇక ఏవేవో కర్మలు ఉంటాయి పాతయి. మళ్ళీ ఈ జన్మలో మనము ఉపాసన చేసినాం అనుకోండి, కర్మ చేసినాం అనుకోండి, యజ్ఞము దానము తపస్సు ఇది కర్మ అంటారు. ఈశ్వర ఏవి ఉంటాయి, కొన్ని ఉపాసనలు ఉంటాయి కదా. ఈ ఉపాసనలు ఈ కర్మలు కొన్ని కర్మలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ ఒక దగ్గర కలుస్తాయి.
మొత్తం ఒక దగ్గరికి వస్తాయి. పాత కర్మలను ఇప్పుడు చేసిన కర్మలను రెండు ఒక దగ్గర కలిసి పెద్ద లోడ్ అయిపోతుంది. అవును, అందుకే సప్పుడు పెద్ద లోడ్ అయ్యింది. మామూలు లోడ్ కాదనమాట, భయంకరమైన లోడు. ఏమి భయంకరమైన లోడ్ అన్నమాట. మరి ఈ భయంకరమైన లోడు తీసుకొని ఏమి మరి లోడ్ను మోసేది ఎవరు? నేనే. లోడ్ను బుద్ధి ఏమో జడమాయే, బుద్ధి ఏమో జడమాయే, దానికి కదిలే శక్తి మెదిలే శక్తి లేదు. అర్థమైందా? దానికి అది మన మీదనే ఎక్కి కూర్చుంది. అది ఈ కర్మ అంటే ఇది బుద్ధే కదా, బుద్ధి కర్మ, కర్మే బుద్ధి. మనమే దాన్ని మోసుకొని తీస్తున్నాం. ఇప్పుడు మీరు ఇంటి నుండి ఇక్కడికి వచ్చిండ్రు, బుద్ధిని మోసుకొని మీరే కదా వచ్చింది. ఈ జన్మ నుండి ఇంకో జన్మ కూడా మీరు ఇట్లాగే పోతారు. ఇప్పుడు శరీరంతో పోతారు, అప్పుడు శరీరం లేకుండా దానికి ప్రక్రియ ఉంది, ప్రక్రియ ప్రకారం పోతారు అన్నమాట. ప్రాజ్ఞేనాత్మన అన్వారూఢో, ప్రాజ్ఞేనాత్మన అన్వారూఢో అంటే మనపైనే అధిష్ఠించి, ఎంత కర్మ పట్టిందండి, మనపైనే అధిష్ఠించి. మరి మనమే మన కోరికలేగా, మనం కోరుకున్నది మనం అనుభవించేది కదా, మనమే అనుభవించాలి కదా. అందుకనే ఇప్పుడు ఇది మరి ఈ విషయంలో కూడా మనకు ఇప్పుడు ఈ ప్రశ్నోపనిషత్తులో వస్తుంది కదా, కస్మిన్ నహం ఉత్క్రాంతః ఉత్క్రాంతో భవిష్యామి, కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామితి. కస్మిన్ నహం ఉత్క్రాంతే, ఏదైతే ఈ శరీరం నుండి లేస్తే మనం లేచినామని భావన కలుగుతుందో, ఏదైతే కూర్చుంటే మనం కూర్చున్నామని భావన కలుగుతుందో, అంటే పోయేదేంది ఆరవ ప్రశ్నలో 3వ మంత్రం అది. అయితే మనము ఆ బుద్ధి పోతుంటే మనం పోయినామని, మరి ఆ బుద్ధికి పవర్ ఎవరంటే మనమే. ప్రాజ్ఞేనాత్మన అన్నవారు కూడా మనమే, మన మీదనే ఎక్కి బయలుదేరుతుంది బుద్ధి. ఇప్పుడు మన మీదనే ఎక్కి కూర్చుంది కదా, అది దానికి వేరే జాగేడు ఉంది. మన బ్రహ్మాండం అంతా వ్యాపించిన పరమాత్మ మనము, ఆ పరమాత్మ లోపల బుద్ధి ఉన్నది. ఇక అది మన మీదనే సవారు చేసిందంటే మన జ్ఞానాన్ని స్వీకరించి చైతన్యవంతమై బయలుదేరుతుందని తాత్పర్యం అన్నమాట. ప్రాజ్ఞేనాత్మన అన్వారుడు, అర్థమైందా? ఆ విధంగానేనమాట. మనకు కూడా ఇంతకుముందు వాస్తవికంగా మనం పోయినట్లు అనిపిస్తుంది అన్నమాట. మన కథమాత్మేతి అన్నప్పుడు కూడా కథమాత్మేతి యోజం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంచర జ్యోతి పురుష స సమాన సన్నుభౌ లోకావ అనుసంచరతి ధ్యాయతీవ లేలాయతీవ. మరి ఆ లేలాయతీవ అంటే ప్రయాణమే కదా, అది లేలాయనం అంటే అది సంకల్పాలు అయ్యాను అనుకోండి. ఇక్కడ ప్రయాణం ఉంది కదా, ఈ ప్రయాణం అనేది మనకు వాస్తవికంగా బుద్ధి చేస్తుంది. ఈ జన్మ నుండి ఆ జన్మ ఎట్లయితే జాగ్రత్త నుండి స్వప్నానికి పోయింది బుద్ధి కదా, ఆ నుండి సుషుప్తికి పోయింది బుద్ధి కదా, పోయింది అంటున్నాం కదా. ఆ విధంగానే ఈ జన్మ నుండి ఇంకో జన్మ పోతుంది, శరీరం మారుతుంది అన్నమాట. ఆ పోయినప్పుడు మరి ఏ శక్తి తీసుకొని జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ప్రాణస్య ప్రాణవత చక్షుషక్షురుత శ్రుతశ్చ శ్రోత్రం మనసో మనోయత్ అన్నాడు కదా. మరి మన శక్తితోటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవిస్తుంది కదా బుద్ధి. అది అనుభవిస్తే మనం అనుభవిస్తున్న ఫీలింగ్ ఉంది కదా. ఆ విధంగానే శరీరాన్ని త్యాగం చేసి తన లోడు ఉంటుంది కదా, తన కర్మ లోడు అంటే బరువు, ఆ బరువు తీసుకొని కిరకిర కరకర ఏంటంటే ఇప్పుడు లారీలు ఇవన్నీ రథాలు ఇవన్నీ అవి కిరకిర శబ్దం చేస్తాయి. ఆ విధంగా మనం కూడా గుర్రగుర్ర చచ్చిపోయినప్పుడు వస్తాయి కదా, గుర్రగుర్ర అంటున్నారంట కదా, గుర్రగుర్ర అనుకుంటా. ఉత్సర్జన్ యాతి బయలుదేరి వెళ్ళిపోతాం. అంటే ఈ బుద్ధికి ప్రారంధం తీరగానే మళ్ళీ ఏదైతే జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఈ జన్మలో మన చైతన్యాన్ని తీసుకొని చైతన్యవంతమై వ్యవహారం చేసిందో అదే చైతన్యంతో అంటే మన చైతన్యంతో చైతన్యవంతమై ఈ శరీరం నుండి బయలుదేరుతుంది. అది బయలుదేరుతుంటే ఇక మనం బయలుదేరుతున్నామనే ఫీలింగ్ మనకు వస్తే చచ్చిపోతున్నా, ఇక నేను పోతున్నా, నాకు ఆరోగ్యం మంచిగా లేదు, నేను ఇక వీళ్ళు నామాలు రాయాలా, రిజిస్ట్రేషన్ చేయాలా, ఈ బిడ్డని బిల్లు ఆ బిడ్డని బిల్లు
అది వీలు ఇలు వీలు అని ఇక మనం ముందే జాగ్రత్త పడతాం కదా. పడతామా పడమా? అదే అనమాట. ఇక నేను పోతున్నా ఏడికి పోతామంటే పోతా ఉంటున్నా, ఏజ్ ఎక్కడ పుడుతున్నో తెలియదు అని మాకు పల్లెటూరు కూడా అంటారు. అనుభవం కదా మరి, పోయిన జన్మల్లో ఎన్నో జన్మల్లో ఇట్లా ఎత్తుకుంటూ వస్తారు కదా. ఈ విధంగా మనము మన ప్రారంధాన్ని విద్యాకర్మలు అంటారు శాస్త్రీయ భాషలో. విద్యాకర్మలు, కర్మ అంటే మనం చేసుకున్న పుణ్యపాపాలు, విద్య అంటే మరి సంస్కారం. విద్య అంటే సంస్కారం అనమాట. ఆ కర్మలతో దేంతో చేసినావో దాని సంస్కారమే. ఈ సంస్కారాన్ని ఈ కర్మను తీసుకొని మనం బయలుదేరుతాం ఇక. ఎందుకంటే మనం బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాం కదా, ఇంకా విభాగం కాలేదు కదా. అది విభాగం అయితే పాఠం ఉంటుందా? పాఠం ఆగిపోద్ది కదా. కాబట్టి మనము బుద్ధితోటి తాదాత్మ్యాన్ని పొంది సమానస్సన్నయ్యి ఈ శరీరం నుండి బయలుదేరినాం. ఉత్సర్జన జాతి బయలుదేరుతుంది ఇక. అన్ని జీవులది ప్రతి జీవం మాత్రం అన్నమాట. జీవమాత్రానికి ఒకటే విధానం. అంతే. ఈ విధానంలో ఏమి తేడా లేదు ఇక. అంతే. ఒకటే విధానం, చనిపోయే విధానం, శరీరం నుండి శరీరం త్యాగం చేసే విధానాన్ని చెప్తున్నాడు. తన ప్రారంధాన్ని తీసుకొని బయలుదేరుతాడు. అంటే దీర్ఘోచ్ఛ్వాసాలు వస్తాయి, గురగుర వస్తుంది. ఎట్లయినా రావచ్చు ఇక. ఆ లోడును బట్టి కరెక్ట్, ఆ లోడు ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మరి ఆ ఊర్ధ్వోచ్ఛ్వాసము ఎందుకు అవుతుంది? మరి మనం చచ్చిపోకుండా సరిపోద్దిగా. ఇప్పుడు ఊర్ధ్వోచ్ఛ్వాసం అంటే సావు కదా, అది సావు కొసలు ఉన్నప్పుడు ఊర్ధ్వోచ్ఛ్వాసం. అసలు ఊర్ధ్వోచ్ఛ్వాసం ఎందుకు రావాలా? అది రావాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట 36వ మంత్రంలో. సా యత్రాయం ఆత్మ అణిమాణం నేతి జరయావా ఉపతపతావా అణిమానం నిగచ్చతి తద్యథామ్రం వా ఉదంబరం వా పిత్తం వా బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయం పురుషः ఏభ్యः అంగేభ్యः సంప్రముచ్యः పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ప్రాణాయైవ. మరి ఎందుకు ఊర్ధ్వోచ్ఛ్వాసాలు ఎందుకు రావాలంటే సా యత్రాయం ఆత్మ అణిమాణం నేతి. ఈ ఆత్మ అంటే ఇక్కడ శరీరం, స్థూల శరీరం. ఇక్కడ ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ ఏంటంటే స్థూల శరీరం. అణిమాణం నేతి బక్క అయిపోతుంది, కృషించిపోతుంది, బక్క అవుతుంది. మరి ముసల్తనాన్ని ఇట్లే ఉంటారా? కృషించిపోతుంది కదా, కృషించిపోతుంది. మరి ఎందుకు కృషించిపోతుంది అంటే జరయావా ముసల్తనం, ఉపతపతం అంటే జ్వరం అంటారు కదా. ఇప్పుడు శరీరంలో ఒక ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణంలో ఎక్కువలు తక్కువలు అయినాయి అనుకోండి, తక్కువలైనప్పుడు జీర్ణకోశం దెబ్బతింటుంది, ఇక అరగక ఇక మెల్లమెల్లగా దుకాణం పెట్టేస్తుంది. బండిది జరయావా ఉపతపతావా. ఇంకా ఉపతపతావా అంటే ఇక ఎన్నో రకాలుగా. ఇప్పుడు క్యాన్సరే వస్తుంది, ఊపిరితిత్తులు చెడిపోతాయి, ఎట్లొస్తుందో తెలియదు. ఏదో రకంగా శరీరం అయితే అది పడిపోతుంది, ఇక అట్లా పడిపోతుంది అన్నమాట. సాయత్రాయం ఆత్మ సాయత్రాయం అణిమానం నేతి. సాయత్ర అయం అంటే అయం ఆత్మ అంటే ఈ శరీరం అని, అయం అంటే ఈ శరీరం అని. అయం ఆత్మ అన్న నేను, ఆత్మ అన్న అది అక్కడ లేదు కానీ నేను కలుపుకున్నా. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం అణిమానం నేతి బక్కగయ్యి జరయాబా ఉపతపతావా అణిమానం నిగచ్చతి, మెల్లగా బక్కగా అయిపోతుంది. అది ఎట్లా అంటే తద్యథాంబరంబా ఉదంబరంబా పిప్పలంబా అంటే మామిడి పండో మేడి పండో లేకపోతే మర్రి పండో, ఆమ్రంవా ఉదంబరంవా పిప్పలంబా, మామిడి పండో మేడి పండో రాగి పండు రాలిపోయినట్టు. ఈ ఎందుకు 3 రకాలు ఎందుకు చెప్పిండు? ఏదైనా ఒకటి చెప్తే సరిపోద్ది కదా. ఏమి యథ ఆమ్రంబ ఉదంబరంబ పిప్పలంబ బంధనాత్ ప్రముచ్యతే. బంధనం అంటే ఏంటంటే రసం. ఇక్కడ బంధనం అంటే ఇప్పుడు ఆ చెట్టు నుండి దానికి రసం వస్తుంది కదా, ఆ రసం వచ్చేంత కాలం ఉంటుంది. ఆ రసం ఆగిపోయింది అనుకో, ఆ తొడిమి ఎండిపోయి రాలిపోతుంది. అర్థమైందా? అది ఆ రసం ఆగిపోతే ఆగిపోద్ది అనమాట. లేకపోతే
తొడిమి అనుకోండి, తొడిమి, ఆ తొడిమి నుండి రాలిపోయింది అనుకో. పండు తొడిమి నుంచి రాలిపోయినట్టు. ఇక్కడ చెప్పింది ఈ 3 పనులు చెప్పిండు అన్నాడు. 3 పనులు చెప్పిండు. ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మరణం అనేది రకరకాలుగా జరుగుతుంది, రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు మామిడి పండు ఉందనుకో, దాని తొడిమి పొడుగ్గా ఉంటుంది, అది గాలికి ఇక్కడిక్కడ ఊగుతుంది, ఎక్కువ ఊగుతుంది, ఊగినప్పుడు రాలిపడుతుంది. అదే మనకు మేడి పండు ఉందనుకోండి, దాని కూడా కొంచెం తక్కువ ఉంటుంది, దానికి కొంచెం తక్కువ ఉంటుంది, దానిపైన పిట్టలు అవో ఇవి వాలినప్పుడు రాలిపోతుంది. అర్థమైంది? అది మర్రి ఉందనుకో ఇంకా అతుక్కొని ఉంటుంది, దాని మీద పిట్టలు వాడడానికి కూడా ఛాన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట. అది మొత్తం పండితే కానీ రాలదు, పండితే కానీ రాలదు. ఇవి 3 రకాల మనకు కూడా ఇట్లాగే ఉంటాయి, మనకు కూడా 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ ఉందనుకో, దాన్ని గాలి కన్నా కొట్టుకొని పడిపోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరన్నా మనం కర్రలతోటో రాళ్లతోటో కొట్టి పడిపోవడానికైనా అవకాశం ఉంటుంది, తర్వాత పండి రాలిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనది కూడా అంతే. ఏదైనా గాలి వచ్చిందనుకో, మన కరోనా గాలి రాలే, ఆ గాలికి కొంతమంది పడిపోయింది కదా, లక్షల మంది కోట్ల మంది పోయింది కదా. ఏమి ఇక నిన్న మన చికెన్ గున్య అని జంగు అని ఫీవర్స్ వచ్చి కొంతమంది చచ్చిపోతున్నారు కదా, ఇది గాలితో పడిపోయినట్టు. మరి కొంతమంది కర్రలతో కొడతారు కదా, ఇది హత్యలు, యాక్సిడెంట్లు, ఇవి కూడా అవకాశం ఉందన్నమాట. ఏమి మరి కొంతమంది ముసలోళ్ళు అయిన తర్వాత చచ్చిపోతారుగా, అందుకని పండిన తర్వాత కూడా. అందుకని పండ్లు 3 రకాలు చెప్పిండు. చావు ఒక రకం కాదుగా బాబు, ఒక రకం కాదు. అందుకని పండ్లు రకరకాల పండ్లు చెప్పిండు అనమాట. ఆ విధంగానే మనకు కూడా మరి ఈ విధంగా ఈ మామిడి పండు కానీ మేడి పండు కానీ మర్రి పండు కానీ రాగి పండు కానీ, మర్రి పండు అన్నా కదా, మామిడి పండు కానీ ఏదైనా పండు అనుకో, ఆడ ఉదాహరణకు చెప్పిండు, ఆడ చెప్పింది రాగి పండే. అయితే ఏదో ఒక పండు అన్నమాట. బంధనాత్ ప్రముచ్యతే అంటే రసం లేకనో లేకపోతే తొడివి ఊడిపోయో ఏదో కారణాన బంధనాత్ ప్రముచ్యతే. ఏవేమేవాయం పురుష అంటే మనం పురుషులు ఏభ్య అంగేభ్య సంప్రముచ్య, ఈ శరీరం అనేది సహకరించక ఈ శరీరానికి రసం ఆగిపోద్ది. తావాస్యత హితానామనాడ్యో అట్లా అక్కడ చెప్పలేదు, మనకి ఎక్కడ చెప్పిండంటే ఇప్పుడు రెండవ బ్రాహ్మణంలో 3వ మంత్రం ఉంటుంది చూడు. 2వ బ్రాహ్మణంలో 3వ మంత్రం తీసుకున్నాను. ఓ తదేశ శ్లోకో భవతి. శ్లోకో కాదు, ఏముంది? అర్వాగ్నిలచ్చమస ఊర్ధ్వ. రెండోదేనా? 3వ మంత్రమా? అది ఎన్నో 2వ బ్రాహ్మణం. 2వ బ్రాహ్మణంలో ఎన్నో మంత్రం అది? ఇది 3వ మంత్రం. ఏమని ఉంది అక్కడ? తదేశ శ్లోకో భవతి అర్వాగ్నిలచ్చమస ఊర్ధ్వ. అది ఎన్నో అధ్యాయం తీసారు మీరు? 2వ అధ్యాయం కాదు, నేను చెప్పేది 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 2వ బ్రాహ్మణం. 4వ అధ్యాయంలో రెండో బ్రాహ్మణం అన్నమాట. ఇది 4వ అధ్యాయం 2వ బ్రాహ్మణం. 4వ అధ్యాయం 2వ బ్రాహ్మణం 3వ మంత్రం తీయండి. అథైతత్వామే అక్షిని పురుషరూపమేషాస్య పత్ని తయోరేష సగుస్తావో ఏషోంతహృదయ ఆకాశ అథ ఏనయోరేతదన్నం ఏషోంతహృదయ లోహితపిండ అథ ఏతయోరేతత్ ప్రావరణం ఏషోంతహృదయే జాలకమివ అథ ఏనయోరేతత్ శృతి సంచరణి యైష హృదయ దూర్ధ్వా నాడ్యుచ్చరతి. ఏవం అస్యైత హితానామనాడ్యో అంతర్హృదయే ప్రతిష్ఠిత భవంతి ఏతాభిర్వా ఏతదాశ్రవదాశ్రవతి. ఇక్కడ అది మనకు కావాల్సింది. ఏతాభిర్వా అంటే ఈ హితానాడులతోటే మనకు రసం వస్తుంది. ఏతాభిర్వా ఏతత్ అంటే ఈ
సూక్ష్మ శరీరం ఉంది కదా, ఆశ్రవత్ అంటే బతికున్నది అది. అంటే ముసలితనం వచ్చిన తర్వాత మనకు ఆహారం అనేది హితనాడులు స్వీకరించక మనకు ఆగిపోయినాయి అనుకో, ఇక మనది అయిపోయింది, ఎగిరిపోవాల్సిందే అనమాట. ఓ తిన్న అన్నం రసం హితనాడులు స్వీకరించి మనకు అందిస్తాయి కదా. మనం ఇప్పుడు సూక్ష్మ శరీరం కదా, మనకు అందిస్తాయి కదా. అది ఆ జఠరాగ్ని లోపించి అక్కడ రసం అనేది ఊరక, ఇక్కడ ఈ కడుపులో తిత్తిలో ఆ రసం అనేది ఊరక, రసం దానికి అందకపోయేప్పటికీ మనకాడ స్టాండ్ లేదు, ఉండడానికి లేదుగా. నీళ్ళు లేనిది చేప ఎట్లా ఉంటుంది? మనం రసంతో కదా మనం జీవిస్తున్నాం, రసం వయసు అన్నాం కదా, ఆ రసంతో కదా మనం జీవిస్తున్నాం. ఆ రసం ఆగిపోయేప్పటికీ ఇక మన ప్రారంభం ఆడికి అయిపోయినట్టుగా. అది కాదండి, వీడు ఉపనిషత్ పురుషులా లేకపోతే డాక్టర్లా? నేను సామాన్యమైన కదా, పరమాత్మ మీరెంతో నేనెంతే కదా. అర్థమైందా? ఏతాభిర్వా ఏతద్ ఆశ్రవతి తస్మాదేశ ప్రవివిక్తాహారతర ఇవ భవతి అన్నాడు. తస్మాదేశ ప్రవివిక్తాహారతర అంటే సూక్ష్మాహారాన్ని స్వీకరించే వాళ్ళ మనం. ప్రవివిక్తాహారతర ఇవ అంటే ఆహారం తిన్నట్టు మనకు అనిపిస్తుంది, మనం తినము అట్లా అనిపిస్తుంది అన్నమాట. అది తినే సూక్ష్మ శరీరం స్వీకరిస్తుంది. కానీ ఇవ అని ఎందుకంటారంటే మనకు ఆత్మజ్ఞానం కదా, ఆత్మల గురించి చెప్తున్నారు కదా, మనం తినమన్నమాట, బుద్ధి తింటుంది. ఆ బుద్ధికి ఆ రసం అనేది ఆగిపోయింది అనుకో, జరయావా ఉపతపతావా, జరయావా తపతావా, జ్వరం వలనో అంటే ముసలితనం వలనో జ్వరం వలనో ఇక్కడ మనకు రసం మరి అన్నం అరగదనుకో, ఆ రసం అనేది ఆ రసతిత్తులోకి రాదు కదా. ఆ రసతిత్తులోకి వస్తే కదా ఈ హితనాడులు స్వీకరిస్తాయి. తావాశ్చైత హితానామనాడ్యోతాకేశ సహస్రదా భిన్నస్తావదనిం నాతిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణ. అంతకుముందు వచ్చింది కదా, అది లోహితస్య పూర్ణ అంటే అంత రసాలే అన్ని రంగురంగుల రసాలు. మనం తిన్న ఆహారంలో అట్లా మిశ్రితమై రంగురంగుల రసాలు అవుతాయి కదా. ఆ రసం అనేది అసలు ఈ పొట్టలో జఠరాగ్ని ఊరదు. నీళ్లు లేనిది ఎన్ని మోటార్లు వేస్తే పైకి వస్తాయి? పైకి నీళ్ళుంటే పైపు వస్తుంది. నాగార్జున సాగర్లోనైనా లేకపోతే ఎక్కడైనా కానీ నీళ్ళుంటే ఆ గేట్ వదిలితే బయటకు వస్తాయి. బావులు ఉంటే మోటార్లు వేస్తే పైకి వస్తాయి. దీనికి మోటార్లు ఉన్నాయి, కానీ ఆ జఠరాగ్ని అనేది జరయావా ఉపతపతావా. జ్వరం అంటే మనకు ముసలితనం వల్లనో లేకపోతే జ్వరం వల్లనో ఏదో కారణం వల్ల రసం అనేది మనకు అందదు కదా. ఆ రసం అందకపోయేప్పటికీ బంధనాత్ ప్రముచ్యతే, తెగిపోతుంది మనకి. ప్రముచ్యతే బుద్ధి కథ చెప్తుండు. బంధనాత్ మన బంధనం తెగిపోతాం. ఏవమేవాయం పురుష ఏభ్య అంగేభ్య సంప్రముచ్య, ఏ విధంగానైతే రసం అందక కాయలు రాలిపోయినాయో ఆ విధంగానే మనకు హితనాడుల ద్వారా మనం తిన్న ఆహారం ప్రవివిక్త ఆహారం అందక మనం కూడా ఏభ్య అంగేభ్య చెట్టు నుండి కాయ రాలిపోయినట్టు ఈ శరీరం నుండి మనం రాలిపోతాం, బయటికి వెళ్తాం. ఏభ్య అంగేభ్య ప్రముచ్య సంప్రముచ్య అంటే ఏంటంటే మనకు జాగ్రత్త అవస్థల ఈ శరీరాన్ని వదిలి స్వప్నానికి వెళ్తున్నాం. విముచ్య అయింది కానీ సంప్రముచ్య కాదే. మన స్వప్నం నుండి స్వప్న శరీరం నుండి జాగ్రత్త అవస్థ నుండి అక్కడ విముచ్య అయింది కానీ సంప్రముచ్య కాలే. ఇక్కడ సంప్రముచ్య ఇక పర్మనెంట్గా శరీరం నుండి. పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ప్రాణాయైవ. పునః ప్రతిన్యాయం అంటే ఒక జన్మ నుండి ఈ జన్మకు వచ్చినావు కదా, ఈ జన్మ నుండి ఇంకొక జన్మ పోవాలి. ఇది ప్రతిన్యాయం. ప్రతియోన్యాత్ అంటే పోయిన జన్మలో విపాకాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినావుగా, ఈ విపాకాన్ని తీసుకొని అక్కడికి పోవాలి. ఎక్కడికి పోవాలి? అక్కడికి పోవాలన్నమాట. ఈ విధంగా ఈ ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ఉంది కదా, ఇది ఎట్లయితే జాగ్రత్త నుండి స్వప్నానికి, స్వప్నం నుండి సుషుప్తికి ప్రతిన్యాయం ప్రతియోన్యాద్ ఉందో ఆ విధంగానే జన్మ నుండి జన్మాంతరానికి కూడా ప్రతిన్యాయం ప్రతియోని అనేది అట్లాగే ఉంటుంది. మనం ఈ శరీరంలో జాగ్రత్త నుండి స్వప్నం, స్వప్నం నుండి సుషుప్తికి ప్రతిన్యాయం ప్రతియోని ఉంది కదా. ప్రతిన్యాయం అంటే
జాగ్రత్త తర్వాత స్వప్నం, స్వప్నం తర్వాత సుషుప్తి, సుషుప్తి తర్వాత మళ్ళీ స్వప్నం, స్వప్నం తర్వాత జాగ్రత్త, ప్రతి న్యాయం. ప్రతి యోని అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం ఇక్కడ భోగము, మళ్ళీ స్వప్న శరీరంలో స్వప్న శరీరం అదొక భోగము, సుషుప్తిలో ఆనందానుభవము అదో భోగము. న్యాయం వేరు, ప్రయాణం వేరు. న్యాయం వేరు, యోని వేరు. యోని అంటే భోగం. ఇక్కడ జాగ్రత్త అవస్థ అదే భోగం, జాగ్రత్త అవస్థ భోగం జాగ్రత్త వస్తుంది, స్వప్నావస్థ భోగం స్వప్నావస్థది, సుషుప్తి అవస్థ భోగం సుషుప్తి అవస్థది. ఇవన్నీ మళ్ళీ ఈ న్యాయం ఏంటంటే జాగ్రత్త తర్వాత స్వప్నానికి పోవాల్సిందే, స్వప్నం నుండి సుషుప్తికి రావాల్సిందే, సుషుప్తి నుండి మళ్ళీ స్వప్నానికి రావాల్సిందే, స్వప్నం నుండి మళ్ళీ జాగ్రత్త రావాల్సింది. న్యాయం ఇది, భోగం. అది ఒకటేమో న్యాయం, ఒకటేమో భోగం. ఏ విధంగానో అదే విధంగా ఇక్కడ కూడా న్యాయం ఏంటంటే ఒక జన్మ నుండి ఒక జన్మ, ఒక జన్మ నుండి ఒక జన్మ, ఒక జన్మ నుండి ఒక జన్మ అనేది ఇది న్యాయం. ఇది ఇక్కడ జాగ్రత్త నుంచి స్వప్నం, స్వప్నం నుంచి సుషుప్తి అన్నట్టుగా జన్మ నుంచి జన్మ, జన్మ నుంచి జన్మ ఎట్లనో మళ్ళీ అక్కడ యోని, అక్కడ మన జాగ్రత్తలో భోగం, స్వప్న భోగం, సుషుప్తి భోగం ఎట్లనో దేనికి సంబంధం లేడా. జాగ్రత్త భోగం వేరే, స్వప్న భోగం వేరే, సుషుప్తి భోగం వేరే, దేనికి అట్లా. ఆ విధంగానే పూర్వజన్మ భోగం వేరే, ఈ జన్మ భోగం వేరే, రాబోయే జన్మ భోగం కూడా వేరే. ఇది ప్రతి యోని అంటారు దీన్ని. అన్ని యోనులకు ప్రతి జీవికి కూడా అంటే ప్రతి బుద్ధికి కూడా ఇది ఈ ప్రయాణ మార్గం అన్నమాట. ఇది అది సా ఎత్రాయమాత్మ అణిమాణం నేతి జరయావా ఉపతపతా వా అణిమానగం నిగచ్చతి తద్దిధాంబరం వా ఉదంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయం పురుష ఏభ్య అంగేభ్య సంప్రముచ్య పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ప్రాణాయైవ. అయ్యగారు ఇక్కడ నుండి జాగ్రత్త స్వప్న సుషుప్తుల చక్రం అయిపోయి ఈ ప్రతిన్యాయం ప్రతియోన్యాది అయిపోయి ఇంకొక ప్రతిన్యాయం ఇంకొక ప్రతియోనిలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. అర్థమైందా? అయిన తర్వాత ఇక దీంట్లో ఎట్లుంటుందంటే మన కర్మ ఇక వచ్చే జన్మ ఎట్లుంటుందంటే మన కర్మను బట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు మనకు ఇంతకుముందు ఎక్కడ చెప్పినామంటే ఇప్పుడు కథమ ఆత్మీతి అన్న తర్వాత యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష స సమాన సన్నుభవ లోకావనుసంచరతి ధ్యాయతి వా లేలాయతి వా సై స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి మృత్యో రూపాణైతి సవాయం పురుషో జాయమాన శరీరమపి సంపద్యమాన పాప్మభి సంసృజ్యతే స ఉత్క్రామన్ మ్రియమాణ పాపనో జవాతి తస్య వా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవత ఇదంచ పరలోక స్థానంచ అత యథాక్రమోయం పరలోక స్థానే భవతి తం ఆక్రమ్య ఉభయాన్ పాప్మనః ఆనందాశ్చ పశ్యతి. మనము స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఈ జన్మై కొన్ని పరజన్మై కొన్ని అది దృష్టాంతం, అది ఇది దాష్ట్రాంతం, ఇది అనుభవం. ఇది ఇంతకుముందు చెప్పింది ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది మొత్తం దృష్టాంతమే. ఏదైతే జాగ్రత్త స్వప్నము సుషుప్తి చెప్పిండే కదా అది మొత్తం 37వ మంత్రం వరకు అంటే నీకు 35వ మంత్రం వరకు దృష్టాంత గ్రంథం. ఇది దృష్టాంతం, దానికి దాష్ట్రాంతం కావాలి కదా. ఇప్పుడు చంద్రవన్ ముఖ అన్నాడు, చంద్రవన్ ముఖ అంటే ముఖం కనబడాలి కదా. ఇక్కడ చంద్రుడు చూసినాం మనం, ముఖం కనబడాలి కదా. ఇప్పుడు మనకు ముఖం కనబడుతుంది అన్నమాట ఇక్కడ. అది దృష్టాంతం, ఇది దాష్ట్రాంతం అన్నమాట. ఏమి ఇప్పుడు పర్వతో వన్హిమాన్ ధూమాన్ యథా మహానసః యథా మహానసాదికి ఆ విధంగానే ఇది కూడా ఈ పర్వతం కూడా అట్లే ఉంది. ఒక ఉదాహరణ ఏంటంటే యథా మహానస అని ఉదాహరణ చెప్పిండు. ఆ విధంగానే పర్వతం కూడా అని అన్నాడు కదా. మరి అది యథా మహానసః అనేదేమో ఇక్కడ మనం ఇళ్ళల్లో ఎక్కడెక్కడ అగ్ని ఉంటే పొగకు అగ్నికి వ్యాప్తి అవి ఉదాహరణ చెప్పినాం కదా. ఆ ఉదాహరణ వీడ అమలు కావాలి కదా. ఇది అమలు అన్నమాట. అది ఉదాహరణ, ఇంతకుముందు చెప్పింది మనం అవన్నీ ఉదాహరణలు, ఇది అమలు అన్నమాట.
అది దృష్టాంతం, ఇది దాష్టాంతం. అది అదే చెప్పి దాష్టాంతం. అది ఊహ అవుతుంది, ఊహ అవుతుంది కదా, అది ఊహ అవుతుంది కదా. అదే అనుభవజన్యమైందా కానీ ఊహనే, అది ఊహనే, దాష్టాంతికం. ఇది ఇప్పుడు అది దృష్టాంతం, ఇది దాష్టాంతికానికి వచ్చినాం అన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని మన ప్రారంభం పూర్తి కాగానే ఆ మేడిపండు ఇవన్నీ రాలిపోయినట్టు ఈ శరీరం నుండి మనం రాలుతాం అన్నమాట. మరి రాలిన తర్వాత ఎక్కడికి పోయే పరిస్థితి ఏంది? చెట్టు నుండి పండు రాలింది, ఈ శరీరం నుండి విపాకం ఊడిపోగానే ఈ పండు, ఈ బుద్ధి అనే పండు అంటే మనం రాలిపోయినవి, మనం పక్క వచ్చేసినాం. అంటే ఈ శరీరాన్ని వదిలి ఆ చెట్టును వదిలి పండు పక్కకు వచ్చినట్టు ఈ శరీరాన్ని వదిలి మనం పక్కకు వచ్చేసినాం. ఈ శరీరాన్ని వదిలి మనం ఏభ్య అంగేభ్య సంప్రముచ్య అంటే ఈ శరీర అంగాలను వదిలి బయటకు వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత రాబోయే జన్మ ఇది ఎట్లా మరి? ఈడ పడిపోతుంది. ఇప్పుడంటే నీకు కాళ్ళు ఉన్నాయి, వచ్చేసినావు. కారు ఉంది, కారులో కూర్చొని కాళ్ళు కలిసి వచ్చేసినాయి ఇక్కడికి. నీకు చూడడానికి కళ్ళు ఉన్నాయి, వినడానికి చెవులు ఉన్నాయి, నడవడానికి కాళ్ళు ఉన్నాయి, డ్రైవింగ్ చేసుకోవడానికి చేతులు ఉన్నాయి, ఇవన్నీ బుద్ధి ఆలోచించడానికి ఇవన్నీ శరీరం అంతా బాగుంది. ఇది నువ్వు చక్కగా ఇంటి నుండి ఇవన్నీ ఈ కార్యకరణ సంఘాతం అంతా వాడుకొని చక్కగా వచ్చేసినావు. ఈ కార్యకరణ సంఘాతం ఊడి కింద పడిపోయింది. ఆ చెట్టు నుండి ఆ పండు రాలిపోయినట్టు చెట్టు నుండి రాలిపోయినావు. ఇక మనకు కాళ్ళు లేకపాయే, చేతులు లేకపాయే, కండ్రు లేకపాయే, బుద్ధి లేకపాయే. మరి బుద్ధి అంటే కూర్చోడానికి ఉంటే కదా మాట్లాడుతుంది, అది అంత పడిపాయే. మరి పడిపోతే పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు దేవదూతలు వస్తారా, శివదూతలు వస్తారా, ఏమంటారు కావాలని శివదూతలు వస్తారా, లేకపోతే మళ్ళీ ఇంకెవరన్నా విష్ణు ఇంకా ఎంతమంది దూతలు? మొత్తం 18 పురాణాలు కదా, మొత్తం 18 పురాణాలు. ఏ పురాణానికి ఒక దేవత ఉన్నాడు, వాళ్ళ దూతలు ఉంటారు. ఎవరు ఉపాసన చేసే వాళ్ళని మళ్ళీ ఆ దూత వచ్చి తీసుకుపోతారా? గణపతిని ఉపాసన చేసిన బట్టి గణపతి వాళ్ళు వచ్చి తీసుకుపోతారేమో. మరి అమ్మవారిని ఆరాధన చేసిన వారి అమ్మవారి దూతలు తీసుకుపోతారా? మరి 18 పురాణాలు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే 18 దేవతలు ఉన్నారు కదా, ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది కదా. మరి ఆ పురాణాన్ని నమ్మి పుట్టి నుండి సచ్చిందాకా ఉపాసనలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఆ సంపాదించినంత ఖర్చు పెట్టి మరి గబిక్కిన చచ్చిపోయింది అనుకో, మరి ఏ పురాణ దేవత మళ్ళీ ఆ పురాణం దూతలు వచ్చి తీసుకుపోతారా? చాలామందికి సందేహం ఉంటుంది కదా, మరి చచ్చిపోయిన తర్వాత మరి ఎట్లా అని ఇట్లా ఒక్కొక్క పురాణం ప్రకారంగా ఎట్లా అనేది ఇక్కడ చెప్తాడు. ఇక చెప్తాడు అనమాట అంత అనమాట. తద్యథా రాజానం ఆయాంత ముగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యో అన్నై పానై రావసతై పరికల్ప్యంతే ఏవమేవాయం ఆత్మానం పరికల్ప్యంతే అయమాయాత్యయం ఆగచ్చతి హైవం విదగం సర్వాణి భూతాన్ని పరికల్ప్యంతే అయమాయాత్యయం ఆగచ్చతి. తద్యథా రాజానమాయాంత ముగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామిణ్యో అన్నై పానై ఆవసతై పరికల్ప్యంతే అయమాయాతి అయమాగచ్చతి హైవం విదగుం సర్వాణి భూతాన్ని పరికల్పంతే ఇదం బ్రహ్మ ఆయాతి ఇదం ఆగచ్చతి. అదనమాట. అంటే ఒక రాజ్యానికి ఒక రాజు కొత్తగా పట్టాభిషిక్తుడు అయింది అనుకోండి, కొత్తగా పట్టాభిషిక్తుడు అయిపోయినాడు. ఆ పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ఆ ఊరికి సందేశం పంపించింది అనుకోండి, పలానా తేదీలో మేము మీ ఊరికి వస్తున్నామని. మీ ఊరికి వస్తున్నామంటే వాటికి మరి ఒక భవనమే కట్టిస్తారు కదా. మళ్ళీ రాజు అయిపోయా, చక్రవర్తి అయిపోయా, అందరు చందాలు ఇందాలు వేసుకొని ఆ వినాయకుడికే పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తుంటే మామూలుగా మరి రాజు పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసి మరి ఆ భవనంలో మరి ఇక్కడ మరి రాజాన మాయంత్ర ఉగ్రాహ అంటే అదొక జాతి, సేవ చేయడానికే ఉంది ఆ జాతి. ఉగ్రులు అంటారు వాళ్ళని, ఒక జాతి. మరి ప్రత్యేన సహా
ప్రత్యేన సహ అంటే వీళ్ళు అంటే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. పనిష్మెంట్ ఏమైనా దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళకు వీళ్ళకు దండించే వాళ్ళు ఉంటారు కదా. ఇక రక్షక భటులు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంటు. ఇప్పుడు ఆ కాలంలో ఈడ ప్రత్యేన సహా అన్నాడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోరు. అదిగా సేవకులు పోలీస్ డిపార్ట్మెంటు. మరి సూత గ్రామణ్యం మరి సూత అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సూతులు అంటే ఒక క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీతో పుట్టిన వాళ్ళను సూతులు అంటారు. ఆ కాలంలో ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఆ కాలంలో అట్లా ఒక క్షత్రియుడికి ఒక బ్రాహ్మణ కన్యతోటి పుట్టిన సంతానాన్ని సూతులు అంటారు. ఆ సూతులు కూడా సేవ చేస్తారు రాజుగారికి. సూతులు కూడా సేవ చేస్తారు అన్నమాట. తర్వాత గ్రామణ్యం అంటే గ్రామ పెద్దలు. ఇక గ్రామ పెద్దలు ఏదో ఒకటి రాజుగారు వస్తుండే చేయాలని నిర్ణయం చేస్తారు. ఆ సూతులు పోయి ఊళ్ళలో తిరిగి డబ్బులు అడుక్కొస్తారు. ఆ తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒప్ప చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంత మనుషులను తీసుకొచ్చి బిల్డింగ్లకి వెళ్ళి రాజుగారికి భోజనాలు, అన్నయ్యి పానయ్యి, ఆయన ఏం ఆహారం తింటాడు, ఏమేమి మరి పండ్ల రసాలు తాగుతారా, ఇంకేమన్నా రసాలు తాగుతాడా, రకరకాల రసాలు ఉంటాయి కదా. ఆ ముందే లిస్ట్ తీసుకొని మెనూ తీసుకొని వాళ్ళ ఉంటారు కదా. మరి ఈ విధంగా పరికల్పంతే అంటే ఏర్పాట్లు చేస్తారు. ఎట్లా చేస్తారో అయం ఆయాత్ అయం ఆగచ్చతి ఇది. ఇక వచ్చిండు డేట్ దగ్గరకు వచ్చింది, ఇక వచ్చిండు ఇక ఈరోజు వచ్చిండు, ఇక డేట్ దగ్గరకు వచ్చింది, ఇక మధ్యాహ్నం వచ్చింది, ఇక వస్తారని ఎదురు చూస్తారు కదా. ఆ ఎదురు చూసినట్లే హైవం విధకం సర్వాణి భూతాన్ని ప్రతికల్పన. అదేవిధంగా సర్వాణి భూతాని అన్నాడు. సర్వాణి భూతాని. భూతాలంటే మీరు ఏమనుకుంటున్నారు? సర్వాణి భూతాని అన్నాడు. ఈ విధంగానే సమస్త భూతాలు ఏర్పాట్లు చేస్తాయంట. అంటే ఈ శరీరం నుండి ఇంకొక శరీరానికి పోయేదానికి ముందు ఈ సమస్త భూతాలు ఏర్పాటు చేస్తాయంటే భూతాలంటే ఏంది మీ ఉద్దేశంలో? అయితే ఇక్కడ ఏంటంటే మీరు అనేది కొంత కరెక్టే కానీ అంత కరెక్ట్ కాదు కొంత. కానీ అయితే ఇక్కడ భూతాని అనే శబ్దానికి ఏంటంటే ఇప్పుడు మొత్తం 33 మంది దేవతలు, దాంట్లో అష్టవసువులు ఒక వర్గం, ఏకాదశ రుద్రులు ఒక వర్గం, ద్వాదశ ఆదిత్యులు ఒక వర్గం, ఇంద్రుడు ప్రజాపతి, మొత్తం కలిసి 33 మంది దేవతలు సృష్టి వ్యవహారంలో ఉన్నారు వీళ్ళందరూ సృష్టి. అయితే మనకేమో ఈ 14 లోకాలు మన కోసం నిర్మింపబడ్డాయి. 14 లోకాల మనం అధిపతులం. నీ ఇష్టం ఏడికన్నా నువ్వు 14 లోకాల్లో స్వేచ్ఛగా పోవచ్చు ఎక్కడైనా సరే, నీ ఇష్టం. నువ్వు పుణ్యం చేసుకుంటావా పాపం చేసుకుంటావా, నువ్వే 14 లోకాలకు ప్రభువు. నీకోసమే ఈ నిర్మాణం అయి ఉన్నాయి, నీకోసమే ఇన్ని ఏర్పాట్లు. సూర్యుడైనా నీకోసమే, చంద్రుడైనా నీకోసమే, అగ్ని అయినా నీకోసమే, జ్ఞానేంద్రియాల నీకోసమే, కర్మేంద్రియాలైన నీకోసమే, పంచప్రాణాలైన నీకోసమే, మనస్సు అయినా నీకోసమే, బుద్ధి అయినా నీకోసమే. ఈ సృష్టి మాత్రం ఎంత ఉందో అంత కేవలం నీకంటే నీకోసమే, నాకంటే నా కోసం, అంటే పరమాత్మ కోసం. పరమాత్మ కోసం ఈ సృష్టి అంతా మన కోసం నిర్మాణమైంది, మన కోసం నిర్మాణమైంది. ఇవి మనకు సేవ చేస్తున్నాయి. ఇవి మనకు 33 మంది దేవతలు మనకు సేవ చేస్తుంటారు. అయితే ఈ జన్మ నుండి ఇంకొక జన్మకు పోయేప్పుడు ఎవరు సేవ చేస్తారు మనకి 33 మందిలో అని సమస్య వచ్చినప్పుడు అష్టవసువులు 3వ అధ్యాయంలో వస్తుంది. వెనక్కి పోవాలి, ఇప్పుడు వద్దు, 3వ అధ్యాయంలో వస్తుంది. అది పెద్ద వ్యవహారం ఉంది. అది ఆ 3వ అధ్యాయంలో అష్టవసువులు ఉంటారు కదా. ఈ అష్టవసువులలో పృథివిశ్చ, అగ్నిశ్చ, వాయుశ్చ, అంతరిక్షశ్చ, ఆదిత్యశ్చ, ద్యౌశ్చ, చంద్రమాచ, నక్షత్రాణిత ఏతే అష్టావసవు. ఏతే అష్టావసవు. ఇవి మనకు చిట్ట చివర్లో వస్తుంది, చిట్ట చివర్లో వస్తుంది అన్నమాట. అయితే ఈ 8 వసువులని పేరు, 8టికి వసువులని పేరు. నేను చెప్పిన ఇప్పుడు చెప్పండి మీరు. పృథ్వీ, నీరు, జలం. పృథివిశ్చ
పృథివిచ్చ, అగ్నిశ్చ, అగ్నిచ్చ, వాయుశ్చ, వాయుచ్చ, అంతరిక్షంచ, అంతరిక్షంచ, ఆదిత్యశ్చ, ఆదిత్య, ద్యౌశ్చ, జ్యోత్స్య, చంద్రమాచ, చంద్రమా, నక్షత్రాణిచ. నక్షత్రాలు 8 మంది. ఎందుకంటే ఇది పునర్జన్మకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం కొంచెం కొద్దిగా ఈ అష్టవస్తువుల గురించి కొంచెం ఆలోచన చేసుకుంటే తప్పేమీ లేదు. తప్పేలేదు. పృథివీచ అంటే భూమి, భూమిభూతం ఇది. సర్వాణి భూతాన్ని అన్నాడు కదా, ఇడా భూమిభూతం అనుకో. పృథివిచ్చ, అగ్నిశ్చ అంటే అగ్నిదేవుడు. అగ్నిశ్చ అంటే అగ్నిదేవుడు. ఇక్కడ దేవుళ్ళనే పృథివీ అంటే పృథివీ దేవతను తీసుకోవాలి. అంతే. అర్థమైందా? అగ్నిశ్చ అంటే అగ్ని దేవతనే తీసుకోవాలి. వాయుశ్చ వాయుదేవత. వాయు తర్వాత అంతరిక్షంచ. అంతరిక్షంచ అంటే అంతరిక్షంచ అంటే మీరు అంతరిక్షం అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? అంతరిక్షాన్ని దేని అంటారు మీరు? దేన్ని అంతరిక్షం అని అనుకుంటున్నారు మీరు? మేము అనుకుంటున్నాం కదా ఇది ఉంది, ఈ లోపల ఉన్నది అంతరిక్షం కదా ఇది. ఈ ప్లేస్, ఈ ఓపెన్ ప్లేస్ కాదా? ఓపెన్ ప్లేస్ అంటే ఇది ఆకాశం అంటాం. అంతరిక్షం అంటే ఏంటంటే ఇప్పుడు అంతరిక్షంలో భూమి ఉంది. అవును. అంతరిక్షంలో భూమి ఉంది, అంతరిక్షంలో చంద్రుడు ఉన్నాడు, అంతరిక్షంలో సూర్యుడు ఉన్నాడు, అంతరిక్షంలో నవగ్రహాలు ఉన్నాయి. ఈ అంతరిక్షానికి పరిధి ఏంది అంటే ఈ భూమి ఉంది కదా, భూమిపైన ఆకాశం ఉందా? భూమిపైన ఆకాశం ఉంది, పైన దేవలోకం ఉందంట. ఆ దేవలోకానికి కింద ఈ మధ్యలో ఉండే ఆకాశాన్ని అంతరిక్షం అంటారు. అంత అన్నారు. వీళ్ళు ఏదో అంతరిక్షం అంటే ఏదో స్పేస్ ఉంటుంది, ఈ భూమి ఆకర్షణ శక్తి తర్వాత స్పేస్ ఉంటుంది, దాన్ని అంతరిక్షం అని వీళ్ళు సైంటిస్టులు అంటారు. అది వాళ్ళ లెక్క అది. కానీ మన వైదికం అట్లా ఉండదు. అంతరిక్షం ఏంటంటే ఈ భూమి పైన స్వర్గలోకం ఉంటుంది కదా, ఆ స్వర్గలోకానికి కింద ఈ ఎంత ఉందో దీని పేరు అంతరిక్షం. అంటే ఒక లోకానికి మధ్యలో ఉన్నది అంతరిక్షం. ఈ 2 లోకాలు, ఇంక మిగతా లోకాల సంబంధాలే. భూమికి మొత్తం వచ్చేసింది. ఆకాశం వేరు, అంతరిక్షం వేరు. ఆకాశమేమో సముద్రం లాంటిది, అంతరిక్షమేమో చిన్న చెరువు లాంటిది. అర్థమైందా? ఆ విధంగా భూమికి పైన స్వర్గానికి కింద ఉన్నదాన్ని అంతరిక్షం. ఇక అంతరిక్షంలో ఏమేమి ఉన్నాయి అన్నీగా. అంతరిక్షం అంటే ఏంది? అంతరిక్షంలో ఏమేమి ఉన్నాయి అన్నీ. అంతరిక్షం అదొకటి. అంతరిక్ష దేవత ఉంటుందేమో. అంతరిక్షం ఆదిత్యశ్చ మళ్ళీ సూర్యుడు. అంతరిక్షంలో సూర్యుడు ఉన్నాడు కదా. చంద్రమాచ చంద్రుడు. నక్షత్రాణిచ ఏమి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరిద్ర 27 నక్షత్రాలు లేవు. ఏ నక్షత్రంలో పుట్టిండు అంటారు కదా వీడు. ఈ నక్షత్రాలు అయితే ఇవి మొత్తం కలిసి 7. ఈ మొత్తం కలిసి 7. మన విపాకం వాటికి సందేశం వెళ్ళిపోద్ది. అంటే ఏ తేదీ చచ్చిపోతున్నాడు, ఏ టైం చచ్చిపోతారు సందేశం ముందు తెలిసిపోతుంది. మనిషికి అయితే 6 నెలల ముందు తెలిసిపోద్ది. వాటికి మానవ జన్మ రావాలంటే 6 నెలల ముందు తెలిసిపోయి 6 నెలల ముందే అక్కడ ప్రేరితమయ్యి తల్లి అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకొని సంసారం మొదలు పెట్టేస్తారు. ఆడ గూడు కావాలి కదా వీటికి. మరి ఆ గూడు పోవాలి కదా. వాళ్ళిద్దరు కలిసి గూడు పెళ్లి చేసుకుంటే కదా గూడు అయ్యేది. అర్థమైందా? 6 నెలల ముందే అక్కడికి పోయి వాళ్ళకి ప్రేరణ జరిగి వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు రెడీగా ఉండి మళ్ళీ 6 నెలల గర్భం శరీరంలో అవుతుంది. ఎప్పటికి 5 నెలలు పూర్తి అవుతాయి. ఎన్ని నెలలు? 5 నెలలు పూర్తి అవుతాయి అన్నమాట. అంటే 5 నెలలకు ముందే ఈ అష్ట వస్తువులు వసతి కల్పిస్తారు కాబట్టి వస్తువులని పేరు వచ్చింది వీటికి. వసతి అంటే శరీరమే వసతి. మనం శరీరం ఈ కలిసి ఈ సందేశం తీసుకొని అక్కడ 5 నెలలు పూర్తి అయిన తర్వాత ఏమి అంటే ఇప్పుడు కడుపులో పిండాన్ని ఈ అష్ట వస్తువులు కాపాడగా వాళ్ళ నిమిత్తం దానికి వాళ్ళు ప్రేరణ చేసి వెళ్ళి రక్షిస్తారు. కానీ ప్రేరణ చేయాలి కదా, వాళ్ళను ప్రేరణ చేయాలి కదా. తర్వాత ఇంకొకటి అంటే మీకు శ్రీమంతం ఎన్నో నెలలు చేస్తారు? 7వ నెలలో. 5 నెలలు పూర్తి అయిన తర్వాత 6వ నెలలో చేస్తారు.
అవును అవును 5 నెలలు పూర్తి అయిన తర్వాత అలవాటు చేశారు 7వ నెల ఇది చాలా వరకు 6వ నెలలో చేస్తారు. ఎందుకంటే అసలు జీవుడు రావడమే 6వ నెల, మనం ప్రయాణం అయితే దాంట్లో శరీరంలో పోయేది 5వ నెల పూర్తి కాగానే పోతాం అన్నమాట. 5 నెలల వరకు పిండమే ఉంటుంది, అది దాంట్లో జీవుడు ఉండడు, కేవలం పిండమే అన్నమాట. అర్థమైందా? అంటే కొంతమంది ఏమో 5 నెలల నిన్న చాలామందిని అడిగినా, మీరు ఎప్పుడు చేస్తారు శ్రీమంతం అంటే 5 నెలల పూర్తి కాగానే చేస్తామని కొంతమంది అన్నారు. మీరు 6 నెలల తర్వాత అని మీరు అంటున్నారు. నేను ఎప్పుడు వినలే ఇప్పటిదాకా, ఇది ఫస్ట్ నేను వింటున్నా. ఇదే కరెక్ట్, 5వ నెలలోనే చేయాలి. 5వ నెల 6వ నెలకు అడుగు పెడుతున్నప్పుడు, లేదా 5వ నెల ఎండింగ్ లో, లేకపోతే 6వ నెల ముందు రోజులు, 5వ నెల పూర్తి కాగానే ఎంబడే శ్రీమంతం పెడతారు. ఎందుకంటే ఇదం బ్రహ్మాయాత్ ఇదం ఆగచ్చతి ఇది, మా ఇంటికి కొడుకు కూతురు వస్తున్నది అని అది సందేశం అన్నమాట. అది సందేశం. ఏ విధంగా రాజు కోసం ఎదురు చూస్తుంటారో వీళ్ళు ఎదురు చూసి 5 నెలలు పూర్తి అయిన తర్వాత ఇక వచ్చేసిండని అప్పుడు పూజ చేస్తారు అనమాట. మహానుభావుడికి, రాజుగారికి పూజ చేసినట్టు. వీడికంతా మరి అమ్మాయిని ఏడ నీళ్ళాడాలా, అమ్మగారింట్లో నీళ్ళాడాలా, అయ్యగారింట్లో నీళ్ళాడాలా. నీళ్ళాడడం అంటే ప్రసవం చేయడం, లేకపోతే హాస్పిటల్ చేయాలా, ఎంత ముందు మాట్లాడుకొని అంత రెడీ చేసుకొని ఎంతగా ఇబ్బంది పడతారు. ప్రతి ప్రాణి కూడా ఇబ్బంది పడతారు తెలుసా, సంతానం కోసం. ప్రతి ప్రాణి కూడా ఎంత ఇబ్బంది పడుతుంది అంటే అంత జాగ్రత్త అన్నమాట. వస్తున్నారు సంతానం వస్తుంది, సంతానం కలుగుతున్నదని చీమ కానుండి దోమ కానుండి ప్రతి దానికి ఉంటుంది అన్నమాట. అయమాయా తేయం ఆగచ్చతి ఇది అని ఇదంతా వీళ్ళని ప్రేరణ చేసేది అష్టవసువులు అన్నమాట. అష్టవసువులు ఎందుకంటే దాంట్లో పోయేది పరమాత్మ కదా, దాంట్లో పోయేది పరమాత్మ కదా. ఇదం బ్రహ్మాయాత్ ఇదం ఆగచ్చతి ఇది. ఇదం బ్రహ్మాయత్ వచ్చేది ఏంది? పరమాత్మ. వచ్చేది ఏంది? పరమాత్మ. మరి పరమాత్మకు సేవ చేయడానికే ఇది అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి వాళ్ళు ఉన్నది దేనికోసం? సేవ చేయడానికే కదా, బ్రహ్మకే కదా, పరమాత్మకు సేవ చేయడానికి. ఆ పరమాత్మ మనమే కదా. 14 లోకాలు అతల వితలాలి, 14 లోకాలు నిర్మాణం చేసి సిద్ధంగా ఉన్నాయి నీకోసం. నువ్వే పరమాత్మ. మిగతా చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.